లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్ వాడివేడిగా జరిగింది. గోదావరి బనకచెర్ల అనుసంధానంను వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదనలు వినిపించింది. బనకచెర్లపై DPR ఇంకా తయారు కాలేదని, బడ్జెట్ కేటాయించలేదని ఏపీ వాదనలు వినిపించింది. గోదావరి నది యాజమాన్య బోర్డు GRMB సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరిగింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు గడిచాయని, కేంద్రం నుంచి లేఖలొచ్చినా తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం తదితర వివరాలు ఏపీ ప్రభుత్వానికి అందించాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచెర్ల ప్రాజెక్టుకు ఇంకా DPR తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు పెదవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై ఈ సమావేశంలో చర్చించారు. 15 కోట్ల రూపాయలతో దానికి తక్షణ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రస్తావన వచ్చింది. అంతేకాకుండా GRMBలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు మంగళవారం హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్కి తెలంగాణ, ఏపీకి చెందిన ENCలు, CWC సభ్యులు హాజరు కానున్నారు. భద్రాచలం ముంపు, మణుగురు ప్లాంట్ వరద ముప్పు, కిన్నెరసాని, ముర్రేడు ప్రాజెక్టుల ముంపు, పోలవరం బ్యాక్ వాటర్ సర్వే అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. GRMB మెంబర్ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలపైన కమిటీ వెయ్యాలని బోర్డు నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ ENCలతో పాటు KRMB నుంచి ఒకరిని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.